15 రోజులకు ఒకసారి అంటే నెలకు 2 సార్లు కేబినెట్ సమావేశం నిర్వహించి అన్ని విషయాలను కూడా కూలంకుషంగా చర్చించి మంత్రులందరి అభిప్రాయాలని స్వీకరించి సమిష్టి నిర్ణయాలు తీసుకోవడం ఈ ప్రభుత్వంలో ఉన్న గొప్పతనం అని చెప్పేసి కూడా ప్రజాస్వామ్య విలువలకి ఈ ప్రభుత్వం ఇస్తున్న ప్రాముఖ్యత ఏమిటో అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాను. నేను కేవలం కొన్ని లక్షలకి సంబంధించిన విషయం దగ్గర నుంచి కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు లేకపోతే కొన్ని లక్షల కోట్ల విషయాల వరకు కూడా, అదేవిధంగా 10 సెంట్ల స్థలం కేటాయింపు దగ్గర నుంచి కొన్ని వేల ఎకరాల కేటాయింపుల వరకు కూడా ప్రతి విషయాన్ని ప్రజాస్వామ్య స్ఫూర్తితో రాజ్యాంగ విలువల స్ఫూర్తితో కేబినెట్కి తీసుకొచ్చి కూలంకుషంగా చర్చించి అందరి అభిప్రాయాలను తీసుకోవడమే కాకుండా తన ఎంతో అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు మా అందరికీ కూడా తన అనుభవంలో ఉన్న విషయాలన్నింటినీ కూడా తెలియజేస్తూ ఎంతో జూనియర్స్ అయిన అనుభవంలో జూనియర్స్ అయిన మాతో చర్చించి నిర్ణయం తీసుకోవటం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి ఆయన పరిపాలనా దక్షతకి ఒక ఇదని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి ఈరోజు ముఖ్యంగా ఈరోజు జరిగిన క్యాబినెట్లో ల్యాండ్ పూలింగ్ స్కీమ్, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ రూల్స్ 2025 ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అందరికీ తెలిసిందే, రాష్ట్ర రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని, అమరావతిని ఈ రాష్ట్రానికి ఒక ఆర్థిక శక్తిగా రూపొందించే విధానంలో భాగంగా భవిష్యత్తులో అవసరాల కోసం భవిష్యత్తు అవసరాలు కూడా దృష్టిలో పెట్టుకుని ఈ ల్యాండ్ పూలింగ్ రూల్స్ 2025ని ఫ్రేమ్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దేశంలోని ఇతర నగరాలతో పోటీ పడే విధంగా ఈ అమరావతిలో ఒక గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, ప్రపంచ స్థాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ యూనివర్సిటీస్ని తీసుకురావడం కానివ్వండి అమరావతికి, అదేవిధంగా హాస్పిటల్స్, ప్రపంచ స్థాయి హాస్పిటల్ వైద్యాన్ని ఇక్కడ అందించే విధంగా హాస్పిటల్ ఏర్పాటు చేయటం కానివ్వండి, బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, వీటన్నిటినీ ఏర్పాటు చేసిన తర్వాత భవిష్యత్తులో అవసరాల కోసం మరి ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. ఆ ల్యాండ్ పూలింగ్లో గుర్తించిన అన్ని ల్యాండ్స్ను కూడా ఒక్కొక్క ల్యాండ్కి ఒక రూలు, ఒక్కో ల్యాండ్కి ఒక రూల్ లా కాకుండా యూనిఫామ్ ఫ్రేమ్వర్క్లో తీసుకోవాలని చెప్పేసి ఈ రూల్స్ను ప్రతిపాదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. నేను 2015లో కూడా ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ల్యాండ్ పూలింగ్ ద్వారా అమరావతికి దాదాపు 35,000 ఎకరాలని సేకరించిన అనుభవం ఈ ప్రభుత్వానికి ఉన్న విషయం తెలిసిందే. అప్పుడు ల్యాండ్ పూలింగ్ చేసిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అప్పుడు రికార్డ్ పరంగా ఎదుర్కొన్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ రూల్స్ అన్నింటినీ కూడా చిన్న చిన్న మార్పులు చేయడం కానివ్వండి, లేకపోతే ప్రజలకి ఇంకా మెరుగైన విధంగా ఈ రూల్స్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ రూల్స్ని ఏర్పాటు చేసినప్పుడు గతంలో లేని విధంగా ఎన్జిటి, సుప్రీంకోర్టులు డైరెక్షన్స్ ప్రకారం వాటర్ బాడీస్ని సేవ్ చేయటం కానివ్వండి, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన రికార్డ్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన రికార్డ్స్ రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ప్రభుత్వమే కొన్ని రూల్స్ ప్రకారం వాటిని ఇంప్లిమెంట్ చేయటం కానివ్వండి, కరెక్ట్ చేయటం కానివ్వండి, అదేవిధంగా అసైన్మెంట్ ల్యాండ్స్, తర్వాత ఎండోమెంట్ ల్యాండ్స్, లేకపోతే ఈ లంకా ల్యాండ్స్, వీటన్నిటి మీద స్థానిక జాయింట్ కలెక్టర్తో ఎంక్వైరీ చేపించి యాజమాన్యాన్ని కరెక్ట్గా నిర్ధారించి
ఎటువంటి వివాదాలకి అవసరం లేకోకుండా చేసే విధంగా కానివ్వండి, అదేవిధంగా సర్వే చేసేటప్పుడు సర్వేలో ఇబ్బందులు ఎదుర్కొని సరిహద్దుల దగ్గర తగాదా పడే అవసరం లేకోకుండా టెక్నాలజీని, డ్రోన్స్ని వినియోగించి రీసర్వే చేసే విధంగా రూల్స్ కానివ్వండి, వీటన్నిటిని కూడా మరి ఈ రూల్స్లో పొందుపరచడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ల్యాండ్ ఓనర్స్ని నిర్ణయించేటప్పుడు కూడా ఆధారంగా లేకపోతే పాస్పోర్ట్ ఆధారంగా యాజమాన్యంలో కూడా ఎటువంటి వివాదాలు రాకుండా, ఈ భూమి నాది అది అటువంటి వివాదాలు రాకోకుండా కూడా మరి ల్యాండ్ పూలింగ్ చేయాలని చెప్పేసి మరి ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అంతేకాకుండా వీళ్ళకి సంబంధించి రైతులకు సంబంధించి ఎవరైతే ల్యాండ్ పూలింగ్కి ఇస్తారో వాళ్ళందరికీ కూడా మెరుగైన ప్యాకేజ్ ఇచ్చే విధంగా కూడా మరి నిర్ణయం తీసుకుంటాం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తామని నేను ల్యాండ్లెస్ పూర్కి 5,000 రూపాయలు పర్ మంత్ పెన్షన్ కానివ్వండి 10 సంవత్సరాలకి. అదేవిధంగా వన్ టైం అగ్రికల్చర్ లోన్ వేవర్ 1,50,000 వన్ టైం లోన్ వేవర్ కానివ్వండి. ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ ఫెసిలిటీస్ అక్కడ ఉన్న నివేశిస్తున్న ప్రజలందరికీ కూడా ఎలిజిబుల్ ఫార్మర్స్కి మరి ఫ్రీ ఎడ్యుకేషను, మెడికల్ ఫెసిలిటీస్ ఇవ్వటం కానివ్వండి. ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఫర్ ది ఎల్డర్లీ అండ్ నీడీ పీపుల్. సో ఈ విధమైన బెటర్ ప్యాకేజ్ కూడా ఇవ్వటానికి ఈ రూల్స్ నిర్దేశించబడినాయి అని చెప్పేసి మనం చేస్తాం. మొత్తం మీద ల్యాండ్ పూలింగ్ ఇచ్చే రైతులకి అనుకూలంగా ఉండే విధంగా ఈ రూల్స్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా మరి ఎంఓయూ డిపార్ట్మెంట్లో కొత్తగా మీ అందరికీ తెలిసిందే, మొన్న ప్రధానమంత్రి గారు వచ్చి ప్రధానమంత్రి గారి చేతుల మీద శంకుస్థాపన జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే. మరి దాంట్లో భాగంగానే ఇప్పటికే టెండర్లు పిలిచి, టెండర్లు అంటే ఈ నిర్మాణాలు కొత్త ఏమి కాదు, 14-19లో కూడా ఈ నిర్మాణాలకి టెండర్లు ఇచ్చి ఫౌండేషన్స్ కూడా పూర్తి చేసుకున్న భవనాలు ఏదైతే ఉన్నాయో మరి 68,88,064 స్క్వేర్ ఫీట్స్కి సంబంధించి జిఏడి టవర్ 49 అంతస్తులు జిఏడి టవర్, అదేవిధంగా 39 అంతస్తులున్న హెచ్ఓడి టవర్స్ 2, 3, 4, 1, 2 హెచ్ఓడి టవర్స్ 3, 4, 3 కాంట్రాక్టర్లకి ఎన్సిసి, షాపూర్జీ, పల్లంజీ, ఎల్ఎన్టీ వీళ్ళంతా కూడా ఏంటంటే ఇటీవల నిర్వహించిన టెండర్స్లో L1గా గుర్తించబడ్డారు. వాళ్ళకి మరి ఎన్సిసి లిమిటెడ్ జిఏడి టవర్స్కి 844 కోట్లు 23 లక్షలు, షాపూర్జీ, పల్లంజీ హెచ్ఓడి టవర్స్ 1 and 2 1423.08 కోట్లు, అదేవిధంగా జిఏడి టవర్స్ 3, 4 ఎల్ఎన్టీ 1247 కోట్లకి వాళ్ళు టెండర్లు వేయటం జరిగింది. వాళ్ళు లోయెస్ట్ L1 బిడ్డర్స్గా వచ్చారు. కాబట్టి వాళ్ళకి ఆర్డర్స్ LOI ఇవ్వటానికి చేసిన ప్రతిపాదనల్ని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా ఏపీ CRDA పాలసీ, హ్యూమన్ రిసోర్సెస్ పాలసీలో భాగంగా 2016లో బిల్డింగ్ ఇన్స్పెక్టర్స్ని అపాయింట్ చేయడం జరిగింది. బిల్డింగ్ ఇన్స్పెక్టర్స్ తర్వాత లెవెల్ ఏపీ CRDAలో జోనల్ అసిస్టెంట్ డైరెక్టర్ మాత్రమే ఉన్నారు. జోనల్ అసిస్టెంట్ డైరెక్టరు డైరెక్ట్ రిక్రూటీ, అంటే వీళ్ళకి ప్రమోషన్ ఛానల్ లేక కొంత ఇబ్బందులు ఎదుర్కొంటమే కాకుండా పెరిగిపోయిన బిల్డింగ్ అనుమతులు ఏదైతే ఉన్నాయో ఆన్లైన్లో వచ్చే అనుమతులు కానివ్వండి, లేదా CRDA పరిధి పెరిగి పని భారం కూడా పెరగడం దృష్టిలో పెట్టుకుని ఒక ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేయాలని చెప్పేసి 64 బిల్డింగ్ ఇన్స్పెక్టర్స్కి 40 టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ పోస్ట్ని 40 టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ పోస్ట్ని క్రియేట్ చేయడం జరిగిందని చెప్పేసి నేను మనం చేస్తాను. నేను అదేవిధంగా రాష్ట్రంలో న్యాయస్థానం నిష్ణాతుల్ని, న్యాయ వ్యవస్థని పటిష్టపరచాలనే ఉద్దేశంతో మరి లా యూనివర్సిటీని మన ఇదే ప్రభుత్వం గతంలో ల్యాండ్ శాంక్షన్ చేయడం జరిగింది. 55 ఎకరాల ల్యాండ్. ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వారికి 55 ఎకరాలని CRDA ప్రాంతంలో 50 లక్షల ధరకి, ఎకరానికి 50 లక్షల ధరతో కేటాయించడం జరిగింది.
తర్వాత ఆ యూనివర్సిటీ నిబంధనల్ని కానివ్వండి, లేకపోతే వారి ఆర్థిక పరిస్థితులు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, వారు అది మొత్తం దాదాపు 10 కోట్లు అవుతుంది అనుకుంటా నేను. సో 10 కోట్లు అంత అమౌంట్ ఇబ్బంది కానీ వాళ్ళ నిబంధనల్ని పరిమితించకపోవటం మూలంగా వారు లాంగ్ లీజ్కి ఇవ్వమంటం జరిగింది. మరి గతంలో ఇతర ప్రముఖ సంస్థలకు ఇచ్చిన రీతిలోనే ₹1 స్క్వేర్ మీటర్కి రూపాయి సంవత్సరానికి ఈ ల్యాండ్ని వాళ్ళకి లీజ్కి ఇవ్వడానికి చేసిన ప్రతిపాదనని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. దీని ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఒక మంచి లీగల్ యూనివర్సిటీ రావాలి, లీగల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ కావాలి, మన గవర్నెన్స్ కానివ్వండి, లేకపోతే పబ్లిక్ పాలసీస్ని ఫ్రేమ్ చేసేటప్పుడు కానివ్వండి, మంచి లీగల్ ఎయిడ్ దొరికే విధంగా, అదేవిధంగా ప్రజలకు కూడా మంచి న్యాయ సలహాలు అందే విధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం కోసం ఈ యూనివర్సిటీని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుంది, ఇన్సెంటివ్స్ ఇస్తుందని చెప్పేసి మనం చేస్తాం. 60 years ఫర్దర్. అదేవిధంగా మా ఎన్నికల మేనిఫెస్టోలో ఒక ముఖ్యమైన హామీ అన్నా క్యాంటీన్స్. పేదవాడి కడుపు నింపాలి, పట్టణాలకి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పేదవాడు కానివ్వండి, లేకపోతే ఎవరైనా సరే అతి తక్కువ ధరకి ₹5కే అత్యంత నాణ్యమైన భోజనాన్ని, క్వాలిటీ ఫుడ్ని ఇవ్వాలనే ఏదైతే లక్ష్యం ఉందో, మరి ఆ లక్ష్యాన్ని ఇప్పటికే 175 నియోజకవర్గాల్లో కూడా అన్నా క్యాంటీన్స్ని శాంక్షన్ చేయడం జరిగింది. ప్రస్తుతం 7 అన్నా క్యాంటీన్ని, అదేవిధంగా ఇప్పటికే ఏర్పాటు చేసిన కుప్పంలో ఒక అన్నా క్యాంటీను, ఏపీ హైకోర్టు దగ్గర ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ రాటిఫికేషన్ చేసిన ప్రతిపాదనల్ని కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ 7 అన్నా క్యాంటీన్స్ ఆపరేషన్ కానివ్వండి, లేకపోతే వాటి మెయింటెనెన్స్ కానివ్వండి, అంతా ఎంఏడి నిధులతో 447 లక్షలతో ఎంఏడి చేయబోతుందని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. ఎస్ 7 కాదు, 175 నియోజకవర్గాల్లో ఉన్నాయి. ఒక చోట 2 ఉండొచ్చు, ఒక చోట 1 ఉండదు. అంటే గవర్నమెంట్ వచ్చేటప్పటికి కొన్ని నియోజకవర్గాల్లో క్యాంటీన్స్ లేవు. ఆ క్యాంటీన్స్ కూడా శాంక్షన్ చేశాం. భవిష్యత్తులో అక్కడ అన్న క్యాంటీన్లు కూడా నిర్వహించబడతాయి. ఈ లోపల 7 కొత్త క్యాంటీన్స్, అదేవిధంగా 2 ఆల్రెడీ స్టార్ట్ చేసిన క్యాంటీన్స్. 7 2 9 నియోజకవర్గం శాంక్షన్ చేశారు, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు, బట్ నిర్మాణం చేయాల్సిన అవసరం. ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ రూల్స్ 2017ని అమెండ్మెంట్ కోసం చేసిన ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించడం జరిగింది. రాష్ట్రంలో నిర్మాణ రంగాన్ని పరిగెత్తించాలని, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఈ అమెండ్మెంట్ని తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. నేను ఈ అమెండ్మెంట్స్ ద్వారా భవన నిర్మాణంలో ఉన్న పర్మిషన్స్ పొందటంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యల్ని సరళీకరించడంతో పాటు సెట్ బ్యాక్స్కి సంబంధించి కానివ్వండి, రోడ్స్ అంటే బిల్డింగ్కి అబెటింగ్ అంటే ప్రపోజ్డ్ ల్యాండ్కి అబెటింగ్ రోడ్స్ విషయంలో కానివ్వండి, అండర్ డ్రైనేజీకి సంబంధించిన ఛార్జెస్ విషయంలో కానివ్వండి, అదేవిధంగా హైట్స్కి సంబంధించి కానివ్వండి, అనేక విధంగా రిలాక్సేషన్ కొన్ని చోట్ల ఇవ్వటం, కొన్ని చోట్ల కఠినతరం చేయటం, అదేవిధంగా ప్రతి రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో కూడా సీసీటీవీని ఏర్పాటు చేయడం గురించి, వీటన్నిటి గురించి కూడా రూల్స్ని అమెండ్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ అమెండ్మెంట్తో సిఆర్డీఏ పరిధిలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, నిర్మాణ రంగం ఊపందుకుంటుందని చెప్పేసి మేము నమ్ముతా ఉన్నాం. తప్పకుండా, ఎందుకంటే ఈ ఎవరైతే బిల్డర్స్ ఉంటారో వాళ్ళకి హ్యాజిల్ ఫ్రీ విధానాన్ని ఇవ్వాలి, ప్రభుత్వానికి నష్టం రాకోకుండా, ప్రజలకి ఇబ్బందులు లేకోకుండా ఈ నిర్మాణ రంగాన్ని అభివృద్ధి చేయాలి. దీని మీద అనేక లక్షల మంది ఆధారపడి ఉన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అమెండ్మెంట్స్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా బాల్కనీలకు సంబంధించి అనేక విషయాల్లో కూడా కొంత సరళీకృతం చేయటం కానివ్వండి, కొన్ని విషయాల్లో కొంచెం స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకునే విధంగా ఈ రూల్స్ని అమెండ్మెంట్ చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. మనందరికీ తెలిసిందే, సాకేత్ సాయి మైనేని
ఎవరైతే టెన్నిస్లో రజక పథకాన్ని సాధించి మన రాష్ట్ర గౌరవాన్ని ఇనుమడింపు చేశారో అతనికి వారికి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇవ్వటానికి ఏదైతే ప్రతిపాదన చేశారో ఆ ప్రతిపాదన రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి మనవి చేస్తాను. మొత్తంగా 15 అంతర్జాతీయ ఛాలెంజర్ టైటిల్స్ మరియు 28 అంతర్జాతీయ ఫ్యూచర్ టైటిల్స్ను గెలుచుకున్నారు. వీరి అసాధారణ ప్రతిభ గుర్తింపుగా 2017లో ప్రతిష్టాత్మక అర్జున్ అవార్డు కూడా ప్రదానం చేయబడింది. భారతదేశానికి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్రీడా రంగంలో చేసిన సేవలను గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకుంటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా వెన్ ప్రాజెక్ట్ అండ్ డెవలపర్స్ అని విశాఖపట్నంలో ఒక భవన నిర్మాణ సంస్థ వారి ఏదైతే కాంప్లెక్స్ నిర్మాణం చేస్తున్నారో దానికి అప్రోచ్ రోడ్ నిర్మాణంలో చిన్న ప్రభుత్వ భూమి అడ్డంగా ఉండటం మూలంగా 18 సెంట్లు 0.18775 ఏకర్స్ ప్రభుత్వాన్ని వారికి కల్వర్ట్ నిర్మాణం కోసం ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ 0.2650 ఏకర్స్ అంటే 26.5 సెంట్లు దాని విలువ 62,93,750 రూపాయలు ధరకి వారికి ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను నేను. అదేవిధంగా తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ఎస్వీపురం గ్రామంలోని సర్వే నెంబర్ 428-3లో 0.3 ఏకర్స్ మరియు 12.4 ఏకర్స్ అంటే మొత్తం 12.7 ఏకర్స్ కలుపుకుని మొత్తం 12.7 ఏకర్స్ని టూరిజం ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ విజయవాడ వారికి బదిలీ చేసేందుకు రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తున్నాను. అదేవిధంగా సెప్కార్ప్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ వారు విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన అభివృద్ధి కార్యకలాపాల కోసం దాదాపు 5 ఎకరాల 4 సెంట్లని నెల్లూరు జిల్లా ముత్కూరు మండలం నెలటూరు గ్రామంలో 1,13,40,000 రూపాయలకి చెల్లింపుపై బదిలీ చేసేందుకు చేసిన రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం మండలం గూడెం గ్రామంలో సర్వే నెంబర్ 261-1C ఎకరం 70 సెంట్లని ప్రభుత్వ భూమిని SAPL పైప్ లైన్ రిసీవింగ్ టెర్మినల్ కొరకు కొత్త భవన నిర్మాణం కోసం CGM కన్స్ట్రక్షన్ గెయిల్ ఇండియా లిమిటెడ్ వారికి గతంలో జారీ చేయబడిన జియోకి రాటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరి మార్కెట్ విలువ 1,44,808 రూపాయలు చెల్లింపుపై బదిలీ చేసేందుకు చేసిన ప్రతిపాదనని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా గండికోట గ్రామం వద్ద ఓబరాయ్ రిసార్ట్స్ వారికి ఒక రిసార్ట్స్ నిర్మాణం కోసం 50 ఎకరాలని కేటాయించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. మరి చర్చకు వచ్చినప్పుడు ఈ గండికోట ప్రాంతంలో ప్రభుత్వ భూమి చాలా ఎక్కువ ఎక్స్టెంట్ ఉన్న విషయం కేబినెట్లో చర్చించడం జరిగింది. ఆ ఏరియా మొత్తాన్ని కూడా టూరిజం డెవలప్ చేసే విధంగా రిసార్ట్స్ కానివ్వండి లేకపోతే ఇంకేదన్నా టూరిజం గేమ్స్ కానివ్వండి అన్ని విధాలా కూడా దాన్ని డెవలప్ చేసే విధంగా దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో 2-3 సంవత్సరాలు కరోనా మూలంగా చాలామంది ఈ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉంటారో నిర్మాణ సంస్థలు వాళ్ళ కార్యకలాపాలన్నీ కూడా నిలిచిపోయి టర్న్ ఓవర్ కానివ్వండి ఇవన్నీ కూడా సాధించలేకపోయారు. టెండర్స్లో మనందరికీ తెలిసిందే ఏ టెండర్ పిలిచినా కూడా గత 5 సంవత్సరాల్లో అత్యధిక టర్న్ ఓవర్ అని అత్యధికంగా చేసిన పని క్వాంటిటీస్ అని కానీ ప్రీ క్వాలిఫికేషన్ కండిషన్లో కొన్ని కండిషన్స్ పెడతారు. మరి ఈ 3 సంవత్సరాలు కరోనా మూలంగా వారు వ్యాపారం దెబ్బతిని వారు అనుకున్న టార్గెట్స్ని అచీవ్ కాకపోవటం మూలంగా ఏ టెండర్లో అయినా సరే ప్రతి డిపార్ట్మెంట్లో కూడా గత 10 సంవత్సరాల్లో చేసిన హైయెస్ట్ టర్న్ ఓవర్ కానివ్వండి లేకపోతే వర్క్ అవుట్పుట్ కానివ్వండి ప్రీ క్వాలిఫికేషన్లో భాగంగా తీసుకోవాలని చెప్పేసి చేసిన ప్రతిపాదనని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తున్నాం ఏ డిపార్ట్మెంట్ అయినా సరే.
అదేవిధంగా కుప్పం నియోజకవర్గంలో 14,22,00,000 రూపాయలకి పరిపాలన ఆమోదం 51 మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల మరమ్మతులు మరియు పునరుద్ధరణ పనులకు మరి పరిపాలన ఆమోదం ఇవ్వటం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ 51 మైనర్ ఇరిగేషన్స్ డెవలప్మెంట్ మూలంగా రీహాబిలిటేషన్ మూలంగా 16,546.76 ఎకరాలకి ఆయకట్టు సాగునీరు అందుతుందని చెప్పేసి కూడా అంటే ఆయకట్టు ఎకరాల వ్యవసాయ భూమి స్థిరీకరించబడుతుంది. 16,544 ఎకరాలు. మరి ఇటీవల వచ్చిన వరదల్లో టీబీపీ హెచ్ఎల్సి ప్రాజెక్టులో కొన్ని అత్యవసర పనుల్ని అంటే వరద వచ్చినప్పుడు కొన్ని అత్యవసర పనుల్ని గట్లు కానివ్వండి లేకపోతే బండ్ కానివ్వండి నిర్మాణానికి అప్పటికప్పుడు చర్యలు తీసుకుని 95.9 లక్షల విలువ చేసే పనుల్ని చేయటం జరిగింది. 119,638 వద్ద అండర్ టన్నెల్కు వరదల కారణంగా దెబ్బతిన్న భాగాల పునరుద్ధరణకు, హెచ్ఎల్ఎంసీలో 112.2 కిలోమీటర్ వద్ద గండిపడిన కాలువ భాగం పునరుద్ధరణకు, హెచ్ఎల్సి వ్యవస్థ కింద హెచ్ఎల్ఎంసీలోని 1వ డిస్ట్రిబ్యూటర్ మరియు హెచ్ బ్రాండ్ యొక్క 00 కిలోమీటర్ వద్ద రక్షణ ఏర్పాట్లకు ఈ వ్యయం చేయబడింది, ఈ ఖర్చు చేయబడింది. వీటన్నిటికి కూడా అప్పటికప్పుడు అత్యవసరాన్ని దృష్టిలో పెట్టుకుని నామినేషన్ మీద కాంట్రాక్టర్తో చేయించారు. దాన్ని రాటిఫికేషన్ కోసం చేసిన ప్రతిపాదన కూడా మరి కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులందరూ కూడా శ్రీశైలం డ్యామ్ని ఇతర ప్రాజెక్టులని ఇన్స్పెక్షన్ చేసి వారు ఇచ్చిన ఇన్స్పెక్షన్ నోట్స్ ఆధారంగా డ్యామ్ సేఫ్టీ కోసం మరి సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ మరియు ఎన్ఎస్ఆర్ఎస్ శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి 350 కోట్ల రూపాయలు 2 పనులకి పరిపాలన ఆమోదం ఇవ్వటం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఏదైతే ప్రపోజల్ పెట్టారో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను. చిత్తూరు జిల్లా శాంతిపురం మరియు కుప్పం మండలాల్లోని వీకోట, రామకుప్పం వద్ద పాలార్ నదిపై 17 చెక్ డ్యాములు నిర్మించడం కోసం 53.55 కోట్ల రూపాయలతో పరిపాలన ఆమోదం ఇవ్వటం జరిగిందని చెప్పేసి ఇవ్వటానికి మరియు నీటి వనరుల శాఖ ద్వారా జారీ చేసిన జీవో నెంబర్ 135 ద్వారా పాలనార్ నదిపై 4 చెక్ డ్యాముల మరమ్మతు మరియు 10,24,00,000లకు పరిపాలన ఆమోదం ఇచ్చిన ఆదేశాలను రాటిఫికేషన్ కోసం ఏదైతే ప్రపోజల్ చేశారో అంటే వీకోట మండలం 17 పాలార్ రివర్ మీద 17 చెక్ డ్యామ్స్, అదేవిధంగా పాలార్ నదిపై అంతకు ముందే 4 చెక్ డ్యాముల మరమ్మతు కోసం 10.24 కోట్లు ఏదైతే ఆమోదం ఇచ్చారో దాని రాటిఫికేషన్ కోసం చేసిన ప్రతిపాదనని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. విజయవాడలోని నందమూరి వీధి బృందావన్ కాలనీలో ఉన్న నీటి వనరుల శాఖ మంత్రి గారి కార్యాలయంలో 24-25 సంవత్సరానికి హౌస్ కీపింగ్, మ్యాన్ పవర్ మరియు సెక్యూరిటీ సర్వీసెస్ అందించడానికి 49.5 లక్షల అంచనాకు పరిపాలన ఆమోదం ఇవ్వడానికి మరియు మెసెస్ డస్ట్ అండ్ పెస్ట్ ఫెసిలిటీ సర్వీసెస్ విజయవాడకు అప్పగించిన పనికి జారీ చేసిన ఆదేశాలను రాటిఫికేషన్ చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మరి ఈ నీటిపారుదల శాఖ ఈ విషయాలు చర్చకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా పోలవరం ప్రాజెక్టు గురించి కూడా కొంత రివ్యూ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. వారు ప్రత్యేకంగా ఏదైతే స్టేట్ గవర్నమెంట్ 2027కి పూర్తి చేయాలని అనుకున్నదో ఆ డేట్కి కట్టుబడి ఉండాలని చెప్పేసి పనులు నాణ్యంగా అదేవిధంగా టైం బౌండ్గా చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు పోలవరం ప్రాజెక్టు గురించి చాలా స్పష్టమైన ఆదేశాలు నీటిపారుదల శాఖ అధికారులకి ఇవ్వటం జరిగిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. నేను అదేవిధంగా ఇటీవల బనకచెర్ల పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి అనేక సందర్భాల్లో అనేక పరిస్థితుల్లో
మాట్లాడుతూ మనందరం కూడా చూస్తా ఉన్నాం. దీని మీద కూడా కొంత చర్చ జరిగింది. ముఖ్యమంత్రి గారి అభిప్రాయం, కేబినెట్ అభిప్రాయం ఏమిటంటే, రెండు రాష్ట్రాలకి నష్టం జరగకోకుండా వృధాగా ఏదైతే సముద్రంలోకి 3000 టీఎంసీల నీరు గత కొన్ని దశాబ్దాల నుంచి ఏదైతే వెళ్ళిపోతుందో, వృధాగా పోతున్న నీటిని రెండు రాష్ట్రాలు కూడా వినియోగించుకొని లాభం పొందే అవకాశాలు ఉన్నాయి రైతు సంక్షేమం కోసం. కాబట్టి దీన్ని తప్పకుండా చర్చించి ఎవరికి ఇబ్బంది లేకోకుండా, ఎటువంటి కాంట్రవర్సీకి అవకాశం లేకోకుండా రెండు రాష్ట్రాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని దీని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆలోచనగా ఉంది. తప్పకుండా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో, ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి బనకచెర్ల సాధించాలనే నిర్ణయంతో ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. అంతేగాని ఎవరికి నష్టం చేయాలని కానీ, ఎవరి హక్కులో తీసుకోవాలని కానీ ఈ ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెబుతూ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కళ లాంటివి అని చెప్పేసి. కాబట్టి ఇరు రాష్ట్రాలకు కూడా ఉపయోగపడే విధంగా ఏదైతే వృధాగా సముద్రంలోకి నీరు పోతున్నాయో 3000 టీఎంసీలు, చెరువు 200 టీఎంసీలు వచ్చినా కూడా రెండు రాష్ట్రాలు కూడా సస్యశ్యామలం అయ్యే పరిస్థితులు ఉన్నాయి. త్రాగునీటి అవసరాలు కానివ్వండి, పారిశ్రామిక అవసరాలు కానివ్వండి, వీటన్నిటి కూడా సాగునీటి అవసరాలు తీరే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద ఎటువంటి కాంట్రవర్సీ లేకోకుండా ఈ ప్రాజెక్టును సాధించాలని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు పట్టుదలతో ఉన్నారని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ 51 లిమిటెడ్ వైఎస్ఆర్ కడప జిల్లాలో గండికోట పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ సామర్థ్యాన్ని 1000 మెగావాట్ల నుంచి 1800 మెగావాట్లకి పెంచాలనే రిక్వెస్ట్పై ఏదైతే మంత్రిమండలికి ప్రతిపాదన వచ్చిందో ఆ ప్రతిపాదనని ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. సత్యసాయి జిల్లా మద్దెల చెరువు వద్ద 83 మెగావాట్ల విండ్ సోలార్ హైబ్రిడ్ పవర్ ప్రాజెక్టును కేటాయించడానికి మెస్సెస్ బెర్రీ ఎలాయిస్ లిమిటెడ్ చేసిన అభ్యర్థనపై ఆమోదం కోరే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనవి చేస్తాను. వైఎస్ఆర్ కడప జిల్లా కొండాపురం మండలంలో 360 మెగావాట్ కొప్పోలు పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టును కేటాయించడానికి మెస్సెస్ చింతా గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ చేసిన అభ్యర్థనపై ఆమోదం కోరే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనవి చేస్తాం. మెస్సెస్ అదానీ హైడ్రో ఎనర్జీ 4 లిమిటెడ్ అల్లూరు సీతారామరాజు జిల్లాలో పెదకోట పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ సామర్థ్యాన్ని 1000 మెగావాట్ల నుండి 1800 మెగావాట్లకు పెంచాలనే అభ్యర్థనపై మరియు మెస్సెస్ అదానీ హైడ్రో ఎనర్జీ 1 లిమిటెడ్ విజయనగరం మరియు అనకాపల్లి జిల్లాల్లో రైవాడ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ సామర్థ్యాన్ని 600 మెగావాట్ల నుంచి 900 మెగావాట్లకి పెంచే ప్రతిపాదనని అభ్యర్థనపై ఆమోదం కోరే ప్రతిపాదనను రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనవి చేస్తాము. అసాధారణ ఆలస్యం కారణంగా నంద్యాల జిల్లాలో మెస్సెస్ యారో ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ గతంలో మెస్సెస్ అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కేటాయించిన 800 మెగావాట్ల అవుకు పిఎస్పి ప్రాజెక్టును రద్దు చేయాలని నెట్ క్యాప్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ చేసిన అభ్యర్థనపై పెండింగ్ చెల్లింపులు మరియు డిపిఆర్ కార్యకలాపాల పూర్తిలో ఆలస్యం ఉన్నందున ఆమోదం కోరే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఎందుకంటే చాలా ప్రాజెక్ట్స్, చాలా మంది ఇన్వెస్టర్స్ వచ్చి, పెట్టుబడిదారులు వచ్చి పెడుతున్న విషయం అందరూ చూస్తా ఉన్నాం. కానీ ప్రభుత్వం ఎవరికి ఏది కేటాయించినా కూడా వాళ్ళు సమర్థంగా సమయం ప్రకారం ఏదైతే టార్గెట్స్ టైం వాళ్ళే ఫిక్స్ చేసుకున్నారో ఆ టైం ప్రకారం ప్రాజెక్ట్ ముందుకు నడుస్తుందా లేదా, కావాల్సిన డిపిఆర్ కానివ్వండి, లేకపోతే ఫైనాన్షియల్ క్లోజర్ కానివ్వండి, ఇవన్నీ కూడా చేస్తున్నారా, ఆ ప్రాజెక్ట్ని యాక్టివ్గా తీసుకుంటున్నారా, లేకపోతే భూములు కేటాయించుకుని ఇవన్నిటిని కూడా మరి రివ్యూ చేస్తూ ఉంది ప్రభుత్వం. మరి ఈ అరబిందో ఏదైతే ఏరో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ని రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళ తరపు నుంచి ఎటువంటి కదలిక లేకపోవటం మూలంగా దీన్ని రద్దు చేయాలని చెప్పేసి చేసిన ప్రతిపాదనని ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదాన్ను యథాతథంగా కళ, సంస్కృతి మరియు వారసత్వాన్ని ప్రోత్సహించే దృక్పథంతో
ప్రాంగణంలో క్రమం తప్పకుండా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి యువజన సర్వీసుల శాఖ పరిపాలన నియంత్రణలో ఏపీ కల్చరల్ అఫైర్ డైరెక్టర్కు బదిలీ చేయడానికి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఎందుకంటే ఇప్పుడు దాకా ఆ ప్రాజెక్ట్ మొత్తం మనకి విజయవాడలో అందరికీ తెలిసిందే. ఆ ప్రాజెక్ట్ మొత్తం కూడా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసింది, వారి అండర్లోనే ఉంది. కానీ ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసే శక్తి సామర్థ్యాలు సోషల్ వెల్ఫేర్కి ఉండవు కాబట్టి, స్కిల్స్ నైపుణ్యం ఆ శాఖకు ఉండదు కాబట్టి ఈ మొత్తాన్ని కూడా యాజిటీస్గా మరి కల్చరల్ డిపార్ట్మెంట్కి డైరెక్టర్కి బదిలీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అక్కడ 2000 సీటింగ్ కెపాసిటీ కలిగిన కన్వెన్షన్ సెంటర్ను కూడా మరి డ్రాయింగ్స్ కూడా చూపించారు. డ్రాయింగ్స్ కూడా ఫైనలైజ్ అయిన ఎలివేషన్ అంతా కూడా దాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని, ఆ నిర్మాణాన్ని కూడా ఈ డైరెక్టర్ గారికి అప్పచెప్పాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ ప్రతిపాదన సందర్భంగానే అమరావతిలో కూడా మంచి కన్వెన్షన్ సెంటర్స్, ఏదైనా మీటింగు లేకపోతే రాష్ట్ర స్థాయి కేంద్ర స్థాయి మీటింగ్లు ఏర్పాటు చేయాలంటే కూడా, ఎక్కువ మందిని గ్యాదర్ చేసి మీటింగ్ పెట్టాలంటే కూడా మరి మంచి అన్ని హంగులు కలిగిన కన్వెన్షన్ సెంటర్ ఇక్కడ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు సూచన చేశారని చెప్పేసి నేను మనవి చేస్తాను. సాహసోపేత పర్యాటక కార్యకలాపాలకు ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్, రెన్యువల్ మరియు ఆపరేషనల్ మార్గదర్శకాలు 2025 ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యొక్క వైవిధ్యమైన సహజ ప్రకృతి దృశ్యం, దాని పొడవైన తీర ప్రాంతం, నదులు, బ్యాక్ వాటర్స్ మరియు వైవిధ్యమైన భూభాగాలతో సహా జలక్రీడలు, ట్రెక్కింగ్, పారాగ్లైడింగ్ మరియు రివర్ రాఫ్టింగ్ వంటి సాహస పర్యాటక కార్యకలాపాలకు అపారమైన అవకాశాలు అందిస్తుంది. ఈ అవకాశాలను నిర్మాణాత్మకంగా మరియు స్థిరమైన పద్ధతిలో ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం ఈ అధికారిక మార్గదర్శకాలను రూపొందించిందని చెప్పేసి మనం చేస్తాము. ఈ గేమ్స్ అన్నిటిని కూడా డెవలప్ చేయడానికి నేషనల్ లెవెల్లో ఉన్న మంచి సంస్థల్ని, అంటే అనుభవం చక్కగా నిర్వహించగలగాలి. ఎందుకంటే రేపటి రోజున అనుభవం లేని వాళ్ళు వచ్చి దాంట్లో ఏదన్నా జరిగితే బాధపడాల్సింది మనమే. కాబట్టి ఎక్స్పీరియన్స్, ఈ స్పోర్ట్స్లో ఎక్స్పీరియన్స్ ఉన్న సంస్థల్ని ఎంపిక చేసి వారిని మన రాష్ట్రానికి ఆహ్వానించాలనే ఆలోచన కూడా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అమరావతిలో 4 స్టార్ లగ్జరీ హోటల్ అభివృద్ధి కోసం గ్రీన్ పార్క్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ లిమిటెడ్కు ప్రోత్సాహకాలు అందించడానికి 19/6/2025 జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీని ద్వారా కొన్ని కోట్ల రూపాయల పెట్టుబడి కాకుండా 250 మందికి ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా మెగ్లాస్ లెజర్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ LLPకి పోలవరంలో 5 స్టార్ హోటల్, లగ్జరీ రిసార్ట్స్ అభివృద్ధి కోసం భూమి కేటాయింపు మరియు ప్రోత్సాహకాలు అందించడానికి 19/6/2025 జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాము. దీని ద్వారా 350 కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పేసి తెలియజేస్తాను. తిరుపతిలో 5 స్టార్ హోటల్స్ అభివృద్ధి కోసం పావని హోటల్స్కు ప్రోత్సాహకాలు అందించడానికి 19/6/2025 జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. దీని ద్వారా 300 కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి కూడా తెలియజేస్తాను. వీరు ఇప్పటికే కట్టడానికి కావాల్సిన చర్యలు కూడా తీసుకున్నారని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. ఎందుకంటే వీరు సొంత ల్యాండ్, పావని రిసార్ట్స్కి సంబంధించి సొంత ల్యాండ్లోనే ఈ హోటల్ కడుతున్నారని చెప్పేసి తెలియజేస్తాను. రాష్ట్ర మంత్రి మండలి 6,497 మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడేషన్ చేసే ప్రతిపాదనకు ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని SC, ST మరియు మైనారిటీ జనాభా ప్రాంతాల్లో పనిచేస్తున్న ఈ మినీ అంగన్వాడీ కేంద్రాలు 0 to 6 6 సంవత్సరాల లోపు వయసు గల పిల్లల ఆరోగ్యం, పోషకాహారం మరియు బాల్య విద్యపై దృష్టి పెడుతున్నాయి. ఈ ఉన్నతీకరణ ద్వారా SC, ST ప్రాంతాల్లో మారుమూల గ్రామాల్లో నివసించే సుమారు 1,20,000 నిరుపేద పిల్లలకు నాణ్యమైన బాల్య సంరక్షణ మరియు ప్రారంభ విద్య అందుబాటులోకి వస్తుందని చెప్పేసి
తెలియజేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ 2 దశల్లో అమలు చేయబడుతుంది. మొదటి దశలో అర్హత కలిగిన 10వ తరగతి ఉత్తీర్ణులైన 4687 మినీ అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు 11,500 గౌరవ వేతనంతో ప్రధాన అంగన్వాడీ కార్యకర్తలుగా అప్గ్రేడ్ చేస్తారు. సో వీరిని ఎప్పుడైతే అప్గ్రేడ్ చేస్తారో ఆ 4687 కొత్త ఆయాలను కూడా అపాయింట్ చేస్తానికి ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఈ పథకం అమలుకు మొత్తం సంవత్సరానికి 64.68 కోట్ల ఆర్థిక భారం ఉంటుంది. ఇందులో భారత ప్రభుత్వం 10.96 కోట్లు మరియు ఆంధ్రప్రదేశ్ 53.72 కోట్లు వ్యయమవుతుంది. అదేవిధంగా చిన్నపిల్లలు కూడా, ఎందుకంటే చిన్నపిల్లలకి లెర్నింగ్ కెపాసిటీ చిన్న వయసులో చాలా ఎక్కువగా ఉంటుంది పెద్దవాళ్ళ కంటే కూడా. అందుకనే లేటెస్ట్ టెక్నాలజీస్ని వినియోగించుకుని స్కిల్స్ని చిన్నపిల్లలకి ఏ విధంగా అయితే మనం ఇండ్యూస్ చేయొచ్చో ఆ టెక్నాలజీస్ అన్నీ కూడా తీసుకొచ్చి ఈ పేద పిల్లలందరికీ కూడా ఎడ్యుకేషన్ నేర్పించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచన చేశారు. ప్రపంచంలో ఉన్న ఎడ్యుకేషన్ స్కిల్స్ ఏదైతే ఉంటాయో వాటన్నిటిని కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ఈ పిల్లలకి అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచన చేశారని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఛానల్ ప్లే లిమిటెడ్కి ఏపీఐఏసీ ద్వారా రోడ్డు మరియు డ్రైనేజ్ అభివృద్ధి కోసం విధించిన 1,43,61,61,000 అదనపు ఛార్జీలను మినహాయించడానికి మరియు ప్రస్తుతం ఉన్న ఈఎంసీ కొప్పర్తిలో ప్రతిపాదిత రోడ్డు కింద ఉన్న భూమిని స్థానిక భూమి ధరకే కేటాయించడానికి లేఅవుట్ సవరణ ఛార్జీలతో పాటు ఏపీఐఏసీకి ఆదేశాలు ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. విశాఖపట్నం మధురవాడ గ్రామంలో సర్వే నెంబర్ 394, 395, 396 మరియు 397లో 22.19 ఎకరాల భూమిని మెస్సెస్ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు కేటాయించేందుకు ఏపీఐసి ద్వారా మరియు ఏపీ ఐటీ అండ్ జీసీసీ పాలసీ 4/2024-25 కింద 1,582.98 కోట్ల ప్రతిపాదిత పెట్టుబడికి ప్రోత్సాహాలు అందజేసి తద్వారా 8,000 ఉద్యోగాల కల్పనకు ఐటీఐ అండ్ సి శాఖ చేసిన ప్రతిపాదన రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. ఇప్పటికే ఈ రాష్ట్రంలోకి వచ్చిన విలువైన పెట్టుబడులకి తోడుగా కాగ్నిజెంట్, అందరికీ తెలిసిందే, కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ చాలా ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ. అది విశాఖపట్నంలో వారి కార్యకలాపాలని ప్రారంభించడానికి ల్యాండ్ అలాట్ చేశాం. తద్వారా 8,000 ఉద్యోగాలు కూడా మన రాష్ట్రానికి సంబంధించిన యువకులకి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అమరావతి క్యాపిటల్ సిటీ ఆంధ్రప్రదేశ్లో అమరావతి ప్రభుత్వ సముదాయం ప్రాంతంలో లేఅవుట్ల ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో అనుబంధంగా ఉన్న రోడ్లు, డ్రైన్లు, నీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థ, విద్యుత్, ఐసీటీ కోసం యుటిలిటీ డక్ట్లు, పునరుపయోగ నీటి పైప్ లైన్లు మరియు అవెన్యూ ప్లాంటేషన్ పనికి 1,052.67 కోట్ల మొత్తానికి పరిపాలన ఆమోదం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారి 16కి కనెక్ట్ చేసే ఇంటర్చేంజ్తో పాటు బ్రిడ్జీలు, అండర్ పాస్లు, 6 లేన్ ఎలివేటెడ్ కారిడార్ మరియు యుటిలిటీలతో E3 రోడ్ ఫేజ్ 3 విస్తరణ నిర్మాణానికి ప్యాకేజీ 45 కోసం 682.99 కోట్ల మొత్తానికి టెండర్లు ఆహ్వానించడానికి పరిపాలన ఆమోదం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇది ఇవ్వగలేదు ఏదైనా పాయింట్స్ మీరు ఏమైనా అడుగుతారు, మీరు క్వశ్చన్ అడుగుతారు కదా, ఇంకా డీటెయిల్గా కావాలంటే రెఫరెన్స్ కోసం పెట్టండి. ఇది అంటే మసాలాలో చెప్పాల్సింది మసాలా చెప్పేసే కదా, మసాలా చెప్పాల్సింది చెప్పేశాను. ఇవేంటంటే అలాట్మెంట్స్ రాష్ట్ర అభివృద్ధి కోసం చేసే KMS 2024-25 రాష్ట్రంలో పొగాకు మార్కెట్ను స్థిరీకరించడానికి మరియు రైతుల ప్రయోజనాలను రక్షించడానికి ఏపీ మార్కెట్ మీ అందరికి తెలిసిందే. మన దగ్గర HDBRG పొగాకు ఇప్పటికే ప్రభుత్వం దీనికి సంబంధించి ఎవరైతే ఫ్యాక్టరీస్ ఉంటాయో వాళ్ళంతా కూడా వాళ్ళతో చర్చించడం జరిగింది.
ఎంత చర్చించినా కూడా ఇంకొక 20 మిలియన్లు పొగాకు మిగిలిపోయే పరిస్థితి ఉంది. మరి ఆ పొగాకుని రాష్ట్ర ప్రభుత్వమే మార్కెట్ ద్వారా కొనటానికి 240 కోట్లు 273.17 కోట్లు మంజూరు చేసేందుకు చేసిన ప్రతిపాదనని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఇది ఎందుకంటే అందరికీ తెలిసిందే, ఒక సంవత్సరం ఎక్కువ ధర వస్తే రైతులు ఎక్కువగా అదే పంటను వేయటానికి కొంచెం అలవాటుగా మారిపోయిన విషయం మనకు తెలిసిందే. మరి దాని మూలంగా ఏంటంటే ఎంతైతే రిక్వైర్మెంట్ ఉంటుందో ఎక్కువ పొగాకు మార్కెట్లో ఉన్నప్పుడు, ఏదైనా ప్రోడక్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు వాటి వినియోగదారుడు దాన్ని అవకాశంగా తీసుకుని ధరలు తగ్గించే పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే వచ్చే సంవత్సరం ఈ 20 మిలియన్ టన్నులు ప్రభుత్వం సేకరించినా కూడా ఇది వచ్చే సంవత్సరం అవసరాలకు కూడా సరిపోతుంది. ఈ 20 మిలియన్ టన్నులు ఏదైతే ప్రభుత్వం సేకరిస్తుందో, కాబట్టి వచ్చే సంవత్సరం దీనికి పొగాకు క్రాప్ హాలిడే ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల రైతులకి ఈ గిట్టుబాటు ధర లభ్యతలో ప్రభుత్వం అవకాశం ఉన్న చోటల్లో కూడా ఇంటర్వెన్షన్ అయ్యి మరి ఏ విధంగా రైతులకి మేలు చేస్తుందో కూడా మనందరం చూస్తున్నాం. ఇటీవల కోకో ఏదైతే పంట ఉందో దానికి 50 రూపాయలు ప్రభుత్వమే భరించి మరి అక్కడ కోకో రైతులు నష్టపోకుండా చేసిన విధానం కానివ్వండి. అదేవిధంగా మామిడి రైతుల కోసం కవర్స్లో, ఎందుకంటే మామిడికాయల క్వాలిటీ తగ్గిపోతుంది మార్కెట్లో, ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళే మామిడికాయలు అక్కడ పోటీకి నిలబడలేకపోతున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని క్వాలిటీ మ్యాంగోస్ కోసం కవర్స్ ఇవ్వటం కానివ్వండి, ఇవన్నీ కూడా రైతుకి అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా వెనకబడదనే విషయం నిర్ధారించే విధంగా ఈరోజు పొగాకును కూడా కొనడానికి మరి ప్రభుత్వం ఏదైతే 273 కోట్ల రూపాయలు పెట్టి ఏదైతే ప్రతిపాదన చేసిందో మార్కెట్ దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. వెంటనే 100 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేస్తారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. నేను వచ్చే సంవత్సరం నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరం కూడా ఉండదు, వచ్చే సంవత్సరం. అవును, అంటే ఒకటే క్వాలిటీ పొగాకుకి చాలా ఎక్కువ క్వాంటిటీ అయింది. అది బర్లీ పొగాకు ఏంటంటే లాస్ట్ ఇయర్ మంచి ధర వచ్చింది. దాంతో రైతు పోయిన సంవత్సరం బాగానే ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్స్టెంట్ పంట చాలా ఎక్కువ ఎకరాల్లో వేయటం జరిగింది. ఆ ఫ్యాక్టరీస్ కూడా ఏంటంటే రైతుల్ని ఎంకరేజ్ చేస్తారు వాళ్ళ అవసరాల కోసం. రైతులు ఎక్కువగా వేస్తున్నప్పుడు కూడా వాళ్ళకి సరైన సూచనలు ఇవ్వకుండా ఎప్పుడైతే పొగాకు మార్కెట్లో ఎక్కువ అందుబాటులో ఉంటుందో ఆ ఫ్యాక్టరీస్ అన్ని కూడా ధరని నియంత్రించే కుటిల చర్యలకి పాల్పడుతున్న పరిస్థితుల్లో రైతులను ఆదుకుంటానికి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు పరచాలనే లక్ష్యంతో రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక బోర్డు జూలై 2024 నుండి 7 సార్లు సమావేశమై 4.8 లక్షల ఉపాధి కల్పన సామర్థ్యంతో మొత్తం 5.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఇప్పటివరకు ఆమోదించబడ్డాయి. నేడు జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో 28,546 కోట్ల రూపాయలు గల విలువైన ప్రాజెక్టులను మరియు 30,270 ఉద్యోగాలను ఇచ్చే కార్యక్రమాలని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఇందులో గార్మెంటింగ్ ప్రతిపాదనలు ఉన్నాయి. అనంతపురం జిల్లాలో ప్రతిపాదించిన ఏరోస్పేస్ అండ్ ఆటో కాంపోనెంట్ తయారీ, శ్రీ సత్యసాయి జిల్లాలో రక్షణ సంబంధిత తయారీ ప్రాజెక్టు, తిరుపతి జిల్లాలో పాల ప్రాసెసింగ్ యూనిట్ అండ్ చిత్తూరు మరియు తూర్పుగోదావరి జిల్లాలో ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, విశాఖపట్నంలో ఐటీ క్యాంపస్ తదితర ప్రాజెక్టులు ఉన్నాయి. అదేవిధంగా ఏఎస్ఆర్ పాడేరు, విజయనగరం, అనకాపల్లి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో పంప్డ్, అంటే ఇందాక చెప్పినయే ఇవన్నీ కూడా ప్రాజెక్ట్స్. ఓకే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెస్సెస్ రేమండ్ గ్రూప్ పెట్టుబడులతో ఏప్రిల్ ప్రాజెక్టును రాష్ట్రంలో ప్రారంభించడానికి, అలాగే ప్రాజెక్టును వేగవంతం చేయడానికి, సంబంధిత సౌకర్యాలను కల్పించడానికి మరియు సంబంధిత విధి విధానాలను వర్తించే విధంగా ప్రత్యేక ప్రోత్సాహకాల ప్యాకేజీని విస్తరించడం మరియు కొన్ని విధానపరమైన సమస్యలకు సంబంధించి రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి చేసిన సిఫార్సును ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా సంగం మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ జీ ఇన్ఫ్రా
ప్రెసిషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు సంగం మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ వారి పెట్టుబడి ప్రతిపాదనలు కూడా ఆమోదించడం జరిగింది. సంఘంగా అంటే పాలసీ ప్రకారం ఏదైతే ల్యాండ్ అలొకేషన్ కానీ లేకపోతే ఏదైతే ప్రోత్సాహక ఇండస్ట్రియల్ పాలసీలో ఉందో ఆ పాలసీ ప్రకారం వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఎక్స్టెండ్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఇస్తాను కొత్త తిరుపతిలో పెడతారు. ఇది తిరుపతిలో అనుకుంటాను. తిరుపతిలో కొత్త ప్లాంట్ ఇది సంఘం వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెస్సెస్ 3F ఆయిల్ పామ్ ప్రైవేట్ లిమిటెడ్, మెస్సెస్ ఏబిఐఎస్ ప్రోటీన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు మెస్సెస్ రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ వారి పెట్టుబడి ప్రతిపాదనలకు సంబంధించి కొన్ని ఇన్పుట్ల ప్రొవిజన్లకై సౌకర్యాలను కల్పించడానికి అవసరమైన ప్రోత్సాహకాలు ప్యాకేజీని విస్తరించడానికి మరియు కొన్ని విధానపరమైన సమస్యలకు సంబంధించి రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి చేసిన సిఫార్సులను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మెస్సెస్ ఆర్సిలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ మరియు కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్, మెస్సెస్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మరియు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్ సంస్థలకు ఇప్పటికే ఆమోదించబడిన పెట్టుబడి ప్రతిపాదనలకు మరింత రాయితీలు విస్తరించడానికి సంబంధించి రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి SIPB సిఫార్సును ఆమోదించడానికి మరియు 20/6/2025 INC శాఖ ద్వారా జారీ చేసిన GOMS నంబర్ 99 ద్వారా మెస్సెస్ ఆర్సిలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ సంబంధించి జారీ చేసిన ఆదేశాలను ధృవీకరించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి గారు ఇది చర్చించినప్పుడు 2028కి ఫస్ట్ ఫేజ్ ఏదైతే మిట్టల్ కంపెనీ మెస్సెస్ మిట్టల్ చెప్పిందో దానికి కట్టుబడి ఉండాలని, 2028కి ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా తగు చర్యలు తీసుకునే విధంగా అధికారులని సూచించడం జరిగింది కూడా మనం చేస్తా ఉన్నాం. రాష్ట్ర మంత్రిమండలి పరిశ్రమలకు సంబంధించి పాక్షిక అమ్మక పత్రాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. పరిశ్రమలకు కేటాయించిన భూములపై కొన్ని కంపెనీలు వారి అసలు ఒప్పందాల ప్రకారం కట్టుబడి ఉన్న పెట్టుబడులు మరియు ఉపాధి కల్పన లక్ష్యాలను పాక్షికంగా మాత్రమే నెరవేర్చాయి. అలాంటి కంపెనీల నుండి వచ్చిన పాక్షిక అమ్మకం పత్రాల కోసం అభ్యర్థనను పరిశీలించడానికి నిర్ణయానికి ప్రత్యేక కమిటీ చేసిన ప్రధాన సూచనలను రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మార్గదర్శక కమిటీ యొక్క సిఫార్సులను మరియు అడ్వకేట్ జనరల్ నుండి పొందిన న్యాయపరమైన అభిప్రాయాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సిఫార్సులను మంత్రివర్గం ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. కృష్ణపట్నం పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ చేసుకున్న అభ్యర్థనకు సంబంధించి రాష్ట్ర పెట్టుబడుల ప్రతిపాదన రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇప్పుడు ఈ అవుతాను చదవమన్నారు కదా, అది ఒక్కటే ఇంపార్టెంట్ రాశారు. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ చెప్పేసిందా, వచ్చేసిందా? ఓకే, అంతే. ఏమన్నా ఇంకా అన్ని పెట్టుబడులే. అవును. డేటెడ్ 21/3/2025 ప్రభుత్వ గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం తయారీ రంగాల కోసం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కొత్త వర్గీకరణను అంగీకరించడానికి, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే పాలసీ MSME పాలసీ చేసిందో దాన్ని అంగీకరించడానికి మరియు తదనుగుణంగా ఆంధ్రప్రదేశ్ MSME అండ్ ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ పాలసీ, ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ మరియు AP టెక్స్టైల్, అపెరల్ మరియు గార్మెంట్ పాలసీకి అవసరమైన సవరణలు చేయడానికి మరియు ఆపరేషనల్ మార్గదర్శకాలను సవరించడానికి ఆంధ్రప్రదేశ్ MSME అండ్ ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ పాలసీ 40/2024-25లోని సవరణలను తయారీ పరిశ్రమల కోసం ఇప్పటికే విడుదల చేసిన మరియు భవిష్యత్తులో విడుదల చేయబోయే అన్ని రంగ నిర్దిష్ట విధానాలు వర్తింపజేయడానికి ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ MSME లిమిటేషన్స్ అంటే ఎంత ఇన్వెస్ట్, ఇంతకుముందు MSME డెఫినేషన్ డిఫరెంట్గా ఉండేది, ఇప్పుడు కొంత మార్చారు. అంటే ఇన్వెస్ట్మెంట్ లిమిట్స్ కూడా పెంచడం, వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మన పాలసీని కూడా తదనుగుణంగా మార్పు చేయడానికి చేసిన ప్రతిపాదనని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను.
రాష్ట్ర మంత్రి మండలి స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ SAPFను స్వర్ణ ఆంధ్ర P4 ఫౌండేషన్గా పునరుద్ధరించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనలో ఫౌండేషన్ పేరు మార్పు, రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలో సవరించిన పాలనా సంస్థల రాజ్యాంగం, ఉపచట్టాల సవరణ, సవరించిన సంస్థాగత నిర్మాణం ఆమోదం మరియు 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి. స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ను స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్గా పునర్నిర్మించడం ద్వారా CSR, ప్రపంచ ప్రైవేట్ రంగం, పౌరుల మద్దతు మరియు వినూత్న భాగస్వామ్యాల కేంద్రీకరణ జరుగుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ను సుస్థిరమైన మరియు సమగ్ర అభివృద్ధికి ఒక మోడల్ రాష్ట్రంగా స్థాపించడంలో సహాయపడుతుంది మరియు రాష్ట్ర సామాజిక ఆర్థిక పరివర్తనకు దారితీస్తుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3 కోట్ల బడ్జెట్లో కేటాయించడం జరిగింది. అంటే ఈ P4 ద్వారా ఏంటంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ కింద మన అన్ని ప్రాంతాల్లో కూడా మన రాష్ట్రంలో అనేక ఇండస్ట్రీస్ వస్తున్నాయి కాబట్టి ఆ ఇండస్ట్రీస్ దీని ద్వారా వారు CSR ఫండ్స్ని కేటాయించి మన రాష్ట్ర అభివృద్ధికి కూడా తోడ్పడుతున్న ఉద్దేశంతో చేయమన్నారు. మరి దీన్ని ఏదైతే నిన్న రాష్ట్ర స్థాయిలో జరిగిందో అదే అటువంటి సమావేశాలని జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో కూడా నిర్వహించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం. అవును, అక్కడ అభివృద్ధి ఇప్పుడు కమ్యూనిటీ నీడ్స్ ఉన్నాయనుకోండి, ఆ కమ్యూనిటీ నీడ్స్ని మనం చేయొచ్చు, స్కూల్స్ డెవలప్మెంట్ చేయొచ్చు, లేకపోతే కమ్యూనిటీ హాల్స్ నిర్మించవచ్చు, లేదా ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల నిర్మాణం చేయొచ్చు, లేదా పిల్లలు చదువుకోవటానికి కానీ అటువంటి వసతులన్నీ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వారు కొన్ని ఫ్యామిలీస్ని అడాప్ట్ చేసుకుని వాళ్ళకి చేయూతనిచ్చి వాళ్ళని కూడా అంటే కేవలం ఆర్థికపరమైన విషయాలే కాకుండా ఆ కుటుంబంలోని ఉన్న సభ్యులకి సరైన తగు సూచనలు ఇచ్చి వారు అభివృద్ధి చెందడానికి కూడా అభివృద్ధి చెందిన వ్యక్తులు దోహదం చేస్తారు. ఇప్పుడు సమాజంలో మీరు ఉన్నత స్థానానికి వెళ్ళారు అంటే మీరు కష్టం కానీ మీ ఎక్స్పీరియన్స్ కానీ అవన్నీ కూడా ఆ పేదవాళ్ళకి వినియోగించారనుకోండి, ఏం చదువుకోవాలి, ఇప్పుడు ఉన్నారు పొగాకు ఇష్టం వచ్చేట్టు వేసారు, రైతు నష్టపోయాడు. అదే సరైన సమయంలో అందరూ కనుక సూచన చేసి ఈ సంవత్సరం ఇదొద్దు, ఈ పంట వేయండి అని కరెక్ట్ సూచన ఉందనుకోండి, రైతు ఏ విధంగా అయితే లాభం పొందాడో పిల్లలకు కూడా ఏం చదువుకోవాలి, లేకపోతే మెడికల్ అవసరం వచ్చినప్పుడు ఏ హాస్పిటల్ ఎక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ కూడా సూచనలు చేయడానికి వీళ్ళందరూ కూడా ఉపయోగపడతారని చెప్పేసి మా భావన. అదేవిధంగా వాళ్ళకి అవసరాలు కూడా చదువుకోవడానికి కొంత ఆర్థికంగా ఫీజు సాయం చేయొచ్చు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ డబ్బులు ఫీజులు కూడా కట్టొచ్చు కదా, ఫీజులు కట్టొచ్చు, మార్గదర్శులు. అదేవిధంగా ఏదైనా మెడికల్ ఎక్స్పెండిచరు కొంచెం షేర్ చేయొచ్చు, ఇవన్నీ కూడా P4లో ఉపయోగం. మార్గదర్శులు పెద్దగా స్పందన లేదు, ఎక్కువ మంది మార్గదర్శులు రావడం కనపడుతుంది సార్. బంగారు కుటుంబాలు మటుకు చాలా బంగారు కుటుంబాలు మెండుగా ఉన్నాయి, మార్గదర్శకత్వం నుంచి పెద్ద స్పందన లేదు. ఎందుకు లేదు స్పందన? మొన్న మా ఆగిరిపల్లి మీటింగ్ పెట్టారు, వచ్చిన మార్గదర్శులందరూ కూడా యాక్టివిటీ స్టార్ట్ చేశారు, చెక్స్ ద్వారా వాళ్ళకి సహాయం కూడా చేయడం జరిగింది. ఇప్పుడు అంటే వాళ్ళు రాకపోవచ్చు. ఇప్పుడు నేనున్నాను నూజివీడు కాన్స్టిట్యున్సీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను. అక్కడ చాలా మంది పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నారు, నూజివీడు సీడ్స్ అని కానివ్వండి, లేకపోతే ఇంకేదో కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నేను రిక్వెస్ట్ చేశాను అనుకోండి, వాళ్ళు చాలా ఖర్చు పెడతారు. సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మీ ఓటర్లు నా ఓటర్లు వెళ్తే చాలా ఇస్తారు. అట్లా కాకుండా ఒక ఇన్స్టిట్యూషనలైజ్ చేసి ఇగో ఇది మా ప్రభుత్వం యొక్క ఆలోచన, మీరు సాయం చేయండి అంటే తప్పకుండా చేస్తారు. మొన్న ఆ విధంగానే రిక్వెస్ట్ చేశాం. అట్లాగే అందరు ఎమ్మెల్యేలు వారి సంబంధాలని వారి రిలేషన్స్ ఉపయోగించుకుని వారు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు హ్యాపీగానే. ఇప్పుడు అమెరికాలో ఏంటి, బిల్ గేట్స్ ఉంటాడు, ఉంటే బిల్ గేట్స్ గారు ఏం చేస్తారు, నా ప్రాఫిట్లో మొత్తం 90% సోషల్ సర్వీస్కి అంటారు. సో ఆ ఆలోచన మన దగ్గర కూడా నీలేకని ఏం కంపెనీ అది, నందన్ నీలేకని, ఆయన కూడా అట్లాగే అనౌన్స్ చేశాడు. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు అట్లాగే అనౌన్స్ చేశారు. ఇట్లా ఆ బాటలో మనం వారికి స్ఫూర్తినిస్తే చిన్న సైజు కంపెనీస్ కూడా ఆ విధంగా అనౌన్స్ చేయొచ్చు కదా. ఏదైతే
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే మా కార్యకర్త వచ్చి మా కారు కింద పడ్డాడు. మీరు ఎందుకు మాకు సరైన రక్షణ కల్పించలేదు, భద్రత కల్పించలేదు, రూప్ పార్టీ ఉంటే జరిగేది కాదని పదే పదే చెప్తున్నారు. నిన్న చెప్పారు, ఈ రోజు కూడా వాళ్ళ పార్టీ నేతలు చెబుతూ ఉన్నారు. మీరు దీన్ని ఎలా డిఫెండ్ చేసుకుంటారు, ఎలా చెప్తారు? అసలు చట్టాలని పోలీసు ఆదేశాలని ఉల్లంఘించే వారు మాట్లాడినవి. పోలీసు వారు స్పష్టంగా మీకు పర్మిషన్ లేదు, మీరు ఈ కార్యక్రమం నిర్వహించవద్దు, అక్కడ పరిస్థితుల్ని మీరు ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నం చేస్తున్నారో మీకే అర్థమవుతుంది. రపరప నరికేస్తాం, లేకపోతే తొక్కేస్తాం, ఇటువంటి వర్డ్స్కి అసలు ప్రజాస్వామ్యంలో స్థానం ఉందా? ఆ రపరప నరికేస్తాము అనే వాళ్ళు ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో ఆ ప్రాంతంలో చూడొచ్చు. సో వాళ్ళు నిర్వహించే ర్యాలీకి ఒక రూల్స్ కానివ్వండి, లేకపోతే ఒక విధానం కానివ్వండి ఏమి లేకోకుండా ఆఖరికి ఆయన కారు తొక్కేసినప్పుడు ప్రభుత్వం చేయాలంటే ఏం చేయాలి? డ్రైవర్ ఫాల్ట్కి చాలా యాక్సిడెంట్లు జరుగుతాయి, దానికి ప్రభుత్వం బాధ్యతలు చేస్తే ఎట్లా? మీరు అసలు మీ కార్యక్రమానికి పర్మిషన్ లేదు, పర్మిషన్ లేకుండా మీరు కార్యక్రమం నిర్వహించారు. మీరు నిర్వహించడమే కాకుండా మీ కారు కింద పడిన వాళ్ళ గురించి సానుభూతి కూడా పలకలు, ఎక్కడికో వెళ్ళి వాళ్ళని పలకరిస్తాను, ఇక్కడికి వెళ్ళి పలకరిస్తానంటారు. మీ కారు కింద నిర్దాక్షిణ్యంగా పడిపోయిన వాడికి ఏమి సహాయ సహకారం కానీ సానుభూతి కానీ వ్యక్తం చేయని వ్యక్తులు ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్తే ప్రజలు అమాయకుల చెప్తే ఏమిటానికి? మరి కారులో ఉన్న వాళ్ళ మీద కాకుండా ఎవరి మీద కడతారు? వాళ్ళంతా ఇప్పుడు వాళ్ళు అటువంటి పరిస్థితులు ప్రోత్సహించారు కాబట్టి, అటువంటి జనాలను ఏమన్నా ఎక్కువగా గ్యాదర్ చేయటం, ఏది నిషిద్ధ పర్మిషన్ లేని ప్రాంతాల్లో కూడా అంత గ్యాదరింగ్ చేయటం, అటువంటి ర్యాలీస్ నిర్వహించటం, అటువంటి పరిస్థితి నిషిద్ధ ప్రాంతం కాదు, నిషేధం విధించబడిన ఆ ర్యాలీకి పర్మిషన్ లేకపోయినా ఎవరంటే కార్ కింద పడ్డ అతనికి Z+ కేటగిరీ ఉందా? జగన్ కి Z+ కేటగిరీ ఉంటే అంటే ఎవరైనా అటువంటి ఇన్సిడెంట్స్ జరగటానికి ప్రోత్సహించే వ్యక్తులు కూడా, లేతే అటువంటి పరిస్థితులు కలగజేసిన వ్యక్తులు కూడా శిక్షార్హులే. దానికి ఏదో ఇంగ్లీష్లో ఏదో వర్డింగ్ ఉంది, ఒక సంఘటనని ఉత్పన్నమవటానికి ప్రోత్సహించే పరిస్థితులు కల్పించిన వాళ్ళు కూడా వాళ్ళు శిక్షార్హులే. అంటే అటువంటి ఇప్పుడు అనుకోకుండా యాక్సిడెంట్ జరిగితే దానికి డ్రైవరే బాధ్యుడు. కానీ ఇక్కడ ఏంటంటే అటువంటి పరిస్థితిని మీరు క్రియేట్ చేశారు. ఆ విధమైన పరిస్థితిని ఇష్టం వచ్చినట్లు మీరు జనాల్ని తరలించడం కానివ్వండి, మీకు పర్మిషన్ లేదు, ముందు పర్మిషన్ లేకోకుండా అన్ని వేల మందిని తీసుకురావడం తప్పే కదా అది. సో అటువంటి పరిస్థితిని అంటే పర్మిషన్ లేని చోట కూడా మీరు నిర్వహించారు కాబట్టి ఆ ఇన్సిడెంట్ జరిగింది. మీరు అసలు అది నిర్వహించకపోతే అటువంటి ఇన్సిడెంట్ జరగదు కదా. మీకు పర్మిషన్ ఉందా అసలు ఆ ర్యాలీకి? మీ ప్రజాదరణ ఏంటండి? ప్రజాదరణ అంటే పర్మిషన్ తీసుకోండి. ఇప్పుడు పబ్లిక్ మీటింగ్ పెడతారు, పర్మిషన్ తీసుకోరా? ప్రజాదరణ ఉంటే అందరికి రాలేదు, అందరికి వస్తారు, చంద్రబాబు నాయుడు గారికి వస్తారు, పవన్ కళ్యాణ్ గారికి వస్తారు, అందరికీ వస్తారు. కానీ మీరు పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి. పోలీసే కాదు, ఏ డిపార్ట్మెంట్ల పర్మిషన్ తీసుకోవాలో ఆ పర్మిషన్ తీసుకోవాలి. కొన్ని పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, లేకపోతే ఉత్పన్నం కాబోయే పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని పోలీసు వద్దని అనుకోండి, మీరు అయిపోవాలి. మీరు అయిపోయి మీ ఒక్క కారులోనే జాగ్రత్తగా వెళ్ళేసి మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా వచ్చేసి రావాలి. అంతేగాని మీరు అన్ని చోట్ల నుంచి ఇష్టం వచ్చిన రీతిలో మీరు మీ బలాన్ని చూపించుకోవడానికి మీరు వెళ్ళేదేమో రైతులు ప్రోత్సాహం అంటారు, లేకపోతే ఇంకోటి ఏదంటారు, దాన్ని పక్కదో పెట్టిచ్చేస్తారు. ఏ ఉద్దేశంతో అయితే మీరు అక్కడికి ప్రయాణం పెట్టుకున్నారో ఆ ఉద్దేశాలను పక్కకు తీసేసి మీ బలప్రయోగం కోసం, మీ కర్కశత్వాన్ని ప్రదర్శించడం కోసం రపరప నరికేస్తాను, లేకపోతే ఎవడైనా రాని తొక్కేస్తాను, మీ పదజాలాన్ని మీ భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి మీరు అక్కడ వాడుకుంటున్నారు మీరు. అంతేగాని మీరు ఒకసారి ఏమో రైతుల దగ్గరికి రైతులు పరామర్శ అంటారు, ఆ పరామర్శ పక్కదో పడుతుంది. ఇంకో చోటేమో ఎవరో చనిపోయినాయన్ని పరామర్శిస్తానికి వెళ్ళారు, ఆ పరామర్శ పోతుంది. ఎంతసేపు మీ రపరప నరకటాలు, లేకపోతే తొక్కేయటాలు ఇవే ముందుకు వస్తున్నాయి తప్పితే ఎక్కడ కూడా మీ ఉద్దేశాలు పరామర్శ అనే విషయం ఎక్కడ వస్తుందా? రైతులకి మీరు పరామర్శకు వెళ్ళారు, ఏం చేయాలి? ఇటువంటి మీటింగ్ ఏర్పాటు చేసి ఏంటి పొగాకు ఎందుకు కొనట్లేదు, ఎవరు కొనేది, పద నా ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడదాం, లేదా అక్కడ చక్కగా శాంతియుతంగా ధర్నా చేద్దాం.
అటువంటిది లేకపోతే ప్రభుత్వంతో ఒక వినతి పత్రం మా ఎమ్మెల్యేలందరూ కూడా వెళ్ళేసి ప్రభుత్వానికి ఒక వినతి పత్రం ఇస్తారు. లేకపోతే మీ సమస్యలు ఏంటని తెలుసుకోవడానికి ఇటువంటి సమావేశం చిన్న రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సో లేకపోతే ఒక చిన్న గ్యాదరింగ్ రైతులతో కేవలం ఏర్పాటు చేసుకుని చేస్తారు. కానీ ఇదేంటి రపరపా నరకటాలు, లేకపోతే ఎవడైనా రాని నరికేస్తామో లేకపోతే తొక్కేస్తామో అని భావజాలాన్ని మీరు ఎక్కువగా ప్రజల్లో తీసుకెళ్తానికి ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. కానీ రైతుల సమస్య పట్ల మీకు లీస్ట్ బాదరేషన్ ఉన్నట్టు మాత్రం చాలా స్పష్టం అవుతుంది. తమ కార్యకర్త చనిపోయాడు, దండేయడానికి వెళ్తున్నాము అని చెప్పేసి యాత్ర. ఎవరి కార్యకర్త? జగన్ తమ కార్యకర్త చనిపోయాడు, వారి కార్యకర్త వాళ్ళ కార్యకర్త చనిపోయాడు, ఆయన విగ్రహం పెట్టి దండేయడానికి వెళ్తామని చెప్పి బయలుదేరారు. నిన్నటి వరకు ఇద్దరే చనిపోయారు ఆ సంఘటనకు సంబంధించి. నిన్న మళ్ళీ కొత్తగా విషయం ఏంటంటే ఇంకొక ఆయన కూడా అంబులెన్స్ వెళ్ళకపోవడం వల్ల ఇరుక్కుపోయి చనిపోవడం వధు అని ఆయన చనిపోవడం. ఎలా చూస్తారు ఇలాగ ఒక? సో అదే అర్థం చేసుకోవాలి. వాళ్ళు కూడా వారు చేసే కార్యక్రమాల మూలంగా ప్రజలకి ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయో, ప్రత్యేకంగా ప్రాణాపాయంలో ఉన్న వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో మీరు కంట్రోల్ చేయగలిగితే మీరు అటువంటి ర్యాలీలు నిర్వహించాలి. ఒకవేళ వెనకాల అంబులెన్స్ వచ్చింది, మీరు మీ కార్యకర్తల్ని ఆదేశించి వారికి దారి ఇమీడియట్గా ఇవ్వాలి. ఈరోజు మీరే చెప్తున్నారు దారి ఇవ్వకపోవటం మూలంగానే ఒక ప్రాణం పోయిందని చెప్పేసి. దానికి కారణం ఎవరు? కేవలం వైఎస్ఆర్సీపీ నిర్వహించిన, జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించిన ర్యాలీయో లేకపోతే ప్రదర్శన. సో దానికన్నిటికీ బాధ్యత వహించాలి కదా. ఎందుకు అవసరం ఏంటి అసలు ఈరోజు అని వేల మందిని చేసుకుని, లేదు ఒక రాజకీయ కార్యక్రమం పెట్టు. ఎస్ మా వైఎస్ఆర్సీపీ యొక్క ఏదో సంవత్సరికం ఏదో మీన్ ఇయర్ ఏదో ఉంటుంది కదా, కాదు సంవత్సరం అయితే వార్షికోత్సవం అంటే స్థాపించినది ఇది ప్లేనరీ. సారీ నేను అది కాదు నేను అన్నది. అంటే సంవత్సరం అయితే ప్రతి సంవత్సరం పెట్టాం కదా, ఆవిర్భావ దినోత్సవం అనుకోండి. అటువంటి దినం నాడు పర్మిషన్ తీసుకోండి, ఒక నిర్దేశిత మార్గంలో మీరు పెద్ద ర్యాలీ నిర్వహించండి, చక్కగా క్రమశిక్షణగా ప్రజలకి ఇబ్బంది కలగకుండా నిర్వహించుకోండి, పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసుకోండి, పర్లేదు. కానీ మేమేదో పరామర్శకు వెళ్తున్నామంటే పరామర్శలో ఆ విధమైన చూస్తారా సీన్స్ని? మీరు చెప్పండి. పోనీ దేశకి నేత ఎవరు? ఇప్పుడు అంటే నీకు నాకు తెలియదు కదా, ఆయన దేశకి నేతగా వాళ్ళు భావించారు. ఇప్పుడు తెనాల్లోనేమో వాళ్ళు ఎవరైతే పోలీసులు కొట్టారో వాళ్ళు ఉన్నత స్థాయి వ్యక్తులుగా భావించారు. అది వారిష్టం కదా. ఏమండి పెట్టుకోవచ్చని పర్మిషన్ తీసుకుని పెట్టుకోవాలి. అది చెప్పు కూడా పర్మిషన్ ఉందో లేదో ఒకసారి చూసుకోండి. వాళ్ళు తెలియాలి కదా పర్మిషన్ ఉంది లేనిది. సో మీరందరూ కూడా మీ విలేకరులు అందరూ కూడా ఉంటారు కదా, చాలా ఫోటో క్యాప్చర్ చేస్తారు కదా. సరే ఏ అని మీ తప్పు ప్రూవ్ చేయండి. అది విలేకరులు ఇంత పెద్ద పటిష్టమైన విలేకరు వ్యవస్థ ఉంది, లేకపోతే జర్నలిస్టులు ఉన్నారు, లేకపోతే వారి పార్టీ వ్యవస్థ ఉంది, వాళ్ళందరూ పూజ చేయమనండి. ఏ ద్వారా పెట్టింది అసలు అక్కడ ఎవరు చనిపోలేదని చెప్పండి. చనిపోలేదని వదిలేసిన గాలికి చనిపోయినండి. మరి అంటున్నారు కదా, ఎవరు ప్రశ్నించారు కదా ఏ ద్వారా క్రియేట్ చేశారని. మరి మళ్ళీ ఏ ద్వారా పెట్టారని ఇది ఎందుకు? మళ్ళీ ఈ ఆర్గ్యుమెంట్ ఎందుకు? ఎస్పీ రెండు వెర్షన్ లో మాట్లాడటానికి ఎలా చూడాలి? ఫస్ట్ సార్ కార్ నెంబర్ తో సహా చెప్పి ఇది జగన్ కాన్వాయ్ కాదు, కాన్వాయ్ లో ఒక వ్యక్తి ఒక వాహనం గుద్దిందని చెప్పి కార్ నెంబర్ చెప్పారు. దాన్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టారు. రెండోసారి చెప్పినప్పుడు సఫారీ కింద పడి చనిపోయారని చెప్పారు. అంటే ప్రస్తుతానికి ఈ ప్రభుత్వంలో కూడా జగన్ కోవర్టులు ఉన్నారా పోలీస్ డిపార్ట్మెంట్ అనుకోవచ్చా? వారి కింద పడి చనిపోయారని వారు సెల్ఫ్ యాక్సెప్టెన్స్ చేసేసి ఎంతో అమౌంట్ కూడా ఏదో ఇచ్చారని అంటున్నారు, నష్టపరిహారం కూడా ఇచ్చారు. కాబట్టి ఇదంతా కూడా దాని గురించి అంత ప్రాముఖ్యత అక్కర్లేదు. ఇప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి వారి కారు కిందే పడింది అని చెప్పేసి వారే ఒప్పుకున్నారు కాబట్టి ఇది ఒక అప్రస్తుతం. ఇది నిన్న జరిగిన సభ డబ్బా కొట్టుకోవడము జగన్ తిట్టడానికే పెట్టారని చెప్పేసి వారేమో తలకాయల మీద కార్లు ఎక్కిస్తుంటే మేము డబ్బాలు కొట్టుకుంటున్నామని వాళ్ళు అనుకుంటా ఉంటారు. వాళ్ళేమో నరికేస్తాం అంటారు. మా ముఖ్యమంత్రి గారేమో స్వర్ణాంధ్ర లేకపోతే విజన్ 2047 లేకపోతే పెట్టుబడులు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. సో ప్రజలు వాళ్ళు మంచి నిర్ణేతలు. ఒక సైడ్ ఏమో ఎవడైనా రాని తొక్కేస్తాం, మెడకాయ తొక్కేస్తాం, నరికేస్తాం, రపరప నరికేస్తామనే వాదనలతో ఒకళ్ళు,
ఇంకొక సైడ్ ఏమో విజన్ 2047కి రాష్ట్రంలో ప్రజలకి ఎటువంటి ఆదాయం రావాలి, లేకపోతే ఈ రాష్ట్రంలో యువత కోసం ఎటువంటి పెట్టుబడులు తీసుకురావాలి, లేకపోతే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేయాలని ఆలోచన. ఈ రెండింటి మధ్య ప్రజలు న్యాయ నిర్ణేతలు వాళ్ళు ఆలోచన చేస్తారు. రప్రప నరకే వాళ్ళు కావాలా, లేకపోతే మన పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచన చేసేవాళ్ళు కావాలో తీసుకెళ్ళాం కదండి. ఆల్రెడీ బనకచెర్ల గురించి కేంద్ర ప్రభుత్వం దగ్గర రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. వారు డిపిఆర్ సబ్మిట్ చేయమంటం జరిగింది అని కూడా చేస్తున్నాం. సార్, బనకచెర్ల పైన తెలంగాణ నుంచి ప్రతి ఒక్క నాయకులు కూడా బనకచెర్ల మన మీద దుమ్మెత్తి పోస్తున్నారు. మన రాష్ట్రం నుంచి ఎందుకు మనం దాన్ని మేము దుమ్మెత్తిపోయాలని లేదు. మాకు వారు వారి రాజకీయ అవసరాల కోసం లేకపోతే వారి రాజకీయ బలహీనతల కోసం ఏమైనా మాట్లాడితే మాకు తెలియదు, ఎందుకు మాట్లాడుతున్నారో కూడా మాకు తెలియదు. మేము మాత్రం వృధాగా సముద్రంలోకి పోతున్న గోదావరి జలాలను వినియోగించుకొని ఇద్దరం కూడా డెవలప్ అవ్వచ్చు, రెండు రాష్ట్రాలు కూడా డెవలప్ అవ్వచ్చు. ఇంతకుముందు తెలంగాణలో కూడా కొన్ని ప్రాజెక్ట్స్ని ప్రారంభించారు అనుమతులు లేకోకుండా, కొన్ని ప్రాజెక్టులకి ప్రారంభించిన కొన్ని సంవత్సరాలకి అనుమతులు పొందారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే అందుబాటులో ఉన్న జలాలని వినియోగించుకొని వారి రాష్ట్ర ప్రజలకి మేలు చేయాలనే ఆలోచన ప్రతి ప్రభుత్వానికి ఉంది. ఈరోజు మేము స్పష్టంగా చెప్తున్నాం, మేమేమి ఎవరి నీటి హక్కును మేము లాక్కుండా ప్రయత్నం చేయట్లా. మొత్తం సముద్రంలోకి పోయే నీటిని సద్వినియోగం చేసుకుందామని చెప్తున్నాం. ఆ సముద్రంలోకి పోయే నీటిని మీరు కూడా సద్వినియోగం చేసుకోమని కూడా చెప్తున్నాం. కాబట్టి మేము డిస్కషన్ ద్వారా చర్చల ద్వారానే ఈ సమస్యని పరిష్కరించుకుంటాం తప్పితే మాకేమి దీంట్లో కాంట్రవర్సీ క్రియేట్ చేసి లేకపోతే అపోహలు సృష్టించడానికి మేము సిద్ధంగా లేము. ఇది నిర్దిష్టమైన వైఖరి, మెతక వైఖరి కాదు. ఇది మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఏదైతే సముద్రంలోకి వెళ్ళిపోతాయో నీళ్లు వృధాగా ఆ నీటిని వినియోగించుకుంటాం అని నిర్దిష్టంగా చెప్తున్నాం సార్. బాగాలేదు.